ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా తడగొండ గ్రామంలో ఉన్నాము. ఇక్కడికైతే ప్రభుత్వ ఉపాధ్యాయులు అయితే క్యాన్వసింగ్ పేరుతో అయితే ప్రచారం అయితే చేస్తున్నారు. మా పాఠశాలకైతే పిల్లల్ని అయితే తీసుకురావాలని చెప్పేసి అయితే వారైతే తల్లిదండ్రుల దగ్గరికి అయితే వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. పిల్లలకు సంబంధించి అయితే 10 జీపీఏతో సైతం ఆ విద్యార్థులు అయితే రాణిస్తున్న పరిస్థితి అయితే అన్ని సకల సదుపాయాలు కల్పిస్తున్నారు. కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు, గ్రౌండ్స్ కావచ్చు, అంతేకాకుండా నిష్ణాతులైన ఉపాధ్యాయుల చేత విద్యా బోధన అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు ప్రధాన ఉపాధ్యాయులు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం ఎలా ప్రచారం చేస్తున్నారంటే ప్రభుత్వ పాఠశాలకు తీసుకురావడానికి అయితే తల్లిదండ్రులను కావచ్చు, అంతేకాకుండా పిల్లల్ని ఎలా మోటివేట్ చేస్తున్నారు సార్? ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో సందర్భంగా ఈరోజు మేము తడగొండ గ్రామాన్ని సందర్శించి 6 నుంచి వెళ్ళి 10 తరగతి చదివేటువంటి ప్రైవేట్కి వెళ్ళే కానీ తర్వాత ఇతర పైసలు డబ్బులు వేస్ట్ చేసుకోకుండా వాళ్ళు గవర్నమెంట్ పాఠశాలలో చదివినట్లయితే వాళ్ళకు మేము ప్రైవేటు పాఠశాల కంటే ధీటుగా నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఇస్తే విద్యాబోధన చేసి వాళ్ళు ఉన్నత స్థాయికి మంచి జీపీఏను తెప్పియడానికి మేము ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి పథకాలను అంటే ఫ్రీ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, తర్వాత మిడ్ డే మీల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత మేము సాయంత్రం మార్నింగ్ కూడా క్లాసులు ప్రత్యేకంగా నిర్వహించి పిల్లల యొక్క విద్యను అభివృద్ధి చేయడానికి కానీ, మంచి విద్యను అందించడానికి కానీ, పిల్లలకు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మేము ఇంటింటికి తిరిగి వాళ్ళకు హామీ ఇచ్చి వాళ్ళను మోటివేట్ చేసి మా పాఠశాలలో చేరాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు కూడా ఈ బడిబాట కార్యక్రమాన్ని 19వ తారీఖు వరకు కూడా నిర్వహించి మా పిల్లల యొక్క అంటే ఎన్రోల్మెంట్ను పెంచడానికి మా ఉపాధ్యాయులు అందరూ కూడా స్టాఫ్ అంతా కూడా విశేషంగా కృషి చేసి పాఠశాల అభివృద్ధికి తోడ్పడతామని మీ అందరం ప్రభుత్వానికి సహకరిస్తామని కోరుకుంటున్నాను. ఓకే అండి, మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే గ్రామాలు అయితే కలియ తిరుగుతున్నారు, అంతేకాకుండా తల్లిదండ్రులతో అయితే మాట్లాడుతున్నారు, విద్యార్థులతో అయితే మాట్లాడుతున్నారు. ప్రస్తుతం పేరెంట్స్ నుంచి ఎలా రెస్పాన్స్ ఉందండి? పేరెంట్స్ నుంచి దాదాపుగా ఒక 60 to 70% మా పాఠశాలకు పంపించడానికి ఇప్పుడిప్పుడే కొంచెం మోటివేషన్ చేయడం ద్వారా వాళ్ళ లోపల అవగాహన వస్తుంది. వచ్చేటువంటి ఎన్రోల్మెంట్ ఈ సంవత్సరం పెరిగేటువంటి అవకాశం మాకు 100% ఉన్నది సార్. ఇది మేము రీచ్ అవుతామని ఇంతకుముందు మా దగ్గర తక్కువ ఉన్న స్ట్రెంత్ని ఈసారి ఒక 30-40 వరకు మేము పెంచేటటువంటి అవకాశము మాకు కనిపిస్తుంది. ఓకే అండి, గతంలో చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాల అయితే కొంతవరకు అయితే చదువు బాగుండేదని అయితే ఉండేది. ఇప్పుడైతే చాలా వరకు అయితే 10 జీపీ అయితే వస్తుంది, అంతేకాకుండా నిష్ణాతులు అయితే ఉపాధ్యాయులు అయితే ఉంటున్నారు కదా. ఇంకా ఇలాంటి కార్యాచరణతో అయితే ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి సకల సదుపాయాలు అందిస్తున్నామని చెప్పేసి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి, అంతేకాకుండా ఏకరూప దుస్తులు కావచ్చు, మీరు అన్నట్టుగా మిడ్ డే మీల్స్ కావచ్చు, ఇంకా ఎలాంటి కార్యాచరణతో అయితే ముందుకెళ్తున్నారండి? మేము కార్యాచరణ అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రతి పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాలలు అనేటువంటి నెలకొల్పి ప్రతి పాఠశాలలో పడ్డ టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, తర్వాత ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేసి మినిమం సౌకర్యాలను పాఠశాలకు అందించాలనే ఉద్దేశం కొద్దీ ప్రభుత్వం కూడా చాలా వరకు కృషి చేస్తుంది. పాఠశాలను బాగుపరుస్తుంది. పాఠశాలలకు వెల్యువేషన్ చేయడం అంటే ఫర్నిచర్ను అందించడం, ఇలాంటి సౌకర్యాలు కావాల్సినటువంటి కూడా ప్రభుత్వం సమకూరుస్తుంది. కాబట్టి వాటిని మనం సద్వినియోగం చేసుకొని పిల్లలకు మంచి విద్యను అందించాలనే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. తర్వాత దాన్ని ప్రజల వద్దకు అంటే పిల్లల యొక్క తల్లిదండ్రులకు తీసుకుపోయి మా పాఠశాలలో చేర్పించడానికి మేము మా వంతు 100% కృషి చేసి వాళ్ళని ఎన్రోల్ చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం ఒకవైపు ఎండల్ని సైతం లెక్క చేయకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులు అయితే గ్రామాల్లో కలియెదురుతున్నారు. పాఠశాలకైతే విద్యార్థుల సంఖ్య పెంచేందుకైతే వీరి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది తల్లిదండ్రులు ఒకసారి వారితో సైతం మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే మీ పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారండి? 6th క్లాస్ అండి. ఓకే, 6th కంప్లీట్ అయింది, 7th ఇప్పుడు. ఓకే, అంటే ప్రస్తుతం మరి ఎలా ఉన్నారు? మీ ఉద్దేశం ఏంటంటే పంపిస్తున్నారు మరి ప్రభుత్వ పాఠశాలకి పిల్లల్ని? మేము ఇప్పటివరకు ప్రైవేట్ పంపించినాం. సార్ వాళ్ళు వచ్చి ఉదయం వచ్చి చెప్పినాక మాకు ప్రైవేట్గా ఎట్లుందో, ప్రైవేట్ స్కూల్ ఎలా ఉందో అంతకన్నా బాగా చెప్తారు అనేది తెలిసింది. సార్ చెప్పారు, ఇటే పంపిద్దామని మేము ఆలోచిస్తున్నాం. అన్ని సకల సదుపాయాలు కల్పిస్తున్నారు. గ్రౌండ్స్ కావచ్చు, అంతేకాకుండా కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు, ఏకరూప దుస్తులు కావచ్చు, భోజనం కావచ్చు, అన్ని వసతులు అయితే కల్పిస్తున్నారు కదా. మరి ఎందుకు మీరు ఇన్ని సంవత్సరాలు బయట వైపు పంపించడం జరిగింది? అంటే ఫస్ట్ నుంచి మాకు ఏంటంటే ఇక్కడ స్కూల్లో ఫస్ట్ ఇట్లా లేదు. ఇప్పుడు వచ్చేసి అన్నీ మార్చేసిర్రు. డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ, టీచర్స్ కానీ అంతా ఇప్పుడు ఎట్లా అంటే మంచి ఎడ్యుకేటెడ్ ఉన్నోళ్ళు, ర్యాంకర్స్ గోల్డ్ మెడలిస్టులు ఉన్నోళ్ళు ప్రస్తుతానికి స్కూల్లో ఉన్నారు. ఇవన్నీ తెలుసుకొని సార్ చెప్పినాక తెలుసుకొని అందులోకి పంపిద్దామని చెప్పేసి
ఆలోచన. రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. పిల్లల్ని అయితే ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయాలని చెప్పేసి అయితే ఉపాధ్యాయులు అయితే గ్రామాల్లో కలియదిరుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మనం ఇప్పటికైతే ప్రధాన ఉపాధ్యాయుడితో పాటు కొంతమంది తల్లిదండ్రుల ఒపీనియన్ అయితే తీసుకున్నాము. వారు సైతం ఆసక్తి అయితే కనబరుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తామని చెప్పి అయితే వారైతే మాట ఇస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మనతో పాటు మండల విద్యాధికారి ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఎలా ముందుకెళ్తున్నారు, అంటే ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు? బడిబాట కార్యక్రమం అయితే కొనసాగిస్తున్నారు కదా, తల్లిదండ్రుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందండి? ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా 6వ తేదీ నుంచి 21వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సెలవులలోనే ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ లోపల పాఠశాలకు కావాల్సినటువంటి ఎమర్జెన్సీ పనులన్నీ కూడా కీలకమైనటువంటి వాటర్ వర్క్స్, శానిటైజేషను, రిపేర్స్ ఇవన్నీ కూడా పూర్తి చేయించడం జరుగుతుంది. దాదాపుగా మండలం లోపల 80% వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకొక 20% ఉన్నాయి. అవి కూడా యుద్ధ ప్రాతిపదికన చేయాలని మేము కోరుతున్నాం. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ డబ్బులు అనవసరంగా ఖర్చు చేసుకోకుండా మంచి క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి ఉపాధ్యాయులు పాఠశాలలో ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క సేవలను వినియోగించుకోవాలని ప్రజలను కోరుతుంది. ఇటు ఉద్దేశాన్ని మేము ప్రజలకు తీసుకుపోవడం కోసమే ఈ బడిబాట కార్యక్రమాన్ని ఒక సాధనంగా తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాము. సో మేము ప్రభుత్వము బుక్స్, నోట్బుక్స్, డ్రెస్సులు, మరి బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం గమనించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి 7-8 లక్షలతో కూడుకున్నటువంటి ఆండ్రాయిడ్ టీవీస్, 4x5 ఫీట్స్ ఉన్నటువంటి టీవీస్ కూడా ఫిట్ చేయడం జరిగింది. సో మనం దాంతో నెట్లో డైరెక్ట్గా మేము బోధన చేస్తున్నాము. మా ఉపాధ్యాయులందరినీ కూడా మేము కోరుకునేది ఏంటంటే ఇటు పూర్తి వసతులను పిల్లలకు అందరికీ కూడా చేకూరేటట్లుగా మనం కష్టపడాలని, నేర్చుకోవాలని, మరి అదేవిధంగా పిల్లలకు నేర్పాలని మేము కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. రెస్పాన్స్ ఎలా ఉంది? అంతేకాకుండా గతంతో చూస్తే ఇప్పుడు తల్లిదండ్రుల ఆసక్తి ఎలా కనబడుతున్నారు? విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎలా ఉంది పరిస్థితి? వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి సత్యాన్ని గ్రహిస్తూ, అంటే ముఖ్యంగా ప్రైవేట్ బడిలో ఉన్నటువంటి క్వాలిటీకి మరి ప్రభుత్వ బడిలో ఉన్నటువంటి క్వాలిటీకి రెండింటి తేడా గమనించారు. సో దాని సందర్భంగా మేము బాగా ఆశాభావం వీక్షిస్తున్నాం. అంటే ఈసారి ఖచ్చితంగా మా పాఠశాలలో పట్ల సంఖ్య పెరగాలని మేము కోరుకుంటున్నాం. ఓకే అండి, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ఒకవైపు ఎండల్ని సైతం లెక్క చేయకుండా ఆ పాఠశాల ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు కావచ్చు, అంతేకాకుండా విద్యాధికారి సైతం ఆ గ్రామాల్లో కలియదిరుగుతూ అయితే అందరినీ అయితే ఇటువైపు వచ్చేట్టుగా అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఏదైనప్పటికైతే 10 GPAతో అయితే ప్రభుత్వ పాఠశాలలు సైతం ఏమాత్రం తీసుకునే విధంగా అయితే ముందుకు అయితే సాగుతున్న పరిస్థితి సైతం మనం చూస్తున్నాము. అంతేకాకుండా నిష్ణాతులైన ఉపాధ్యాయులు అయితే ఇక్కడైతే బోధించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ఏకరూప దుస్తులు కావచ్చు, అంతేకాకుండా మిడ్ డే మీల్స్గా సంబంధించి, అంతేకాకుండా కంప్యూటర్ ల్యాబ్స్, గ్రౌండ్స్, చదువుతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగించే అన్ని వసతులు సైతం ఇక్కడ ప్రభుత్వ పాఠశాలను అయితే వీరైతే తెలియజేస్తున్నారు. ఒకసారి పేరెంట్స్ సైతం దీని అయితే అర్థం చేసుకొని అయితే పిల్లల్ని అయితే ప్రభుత్వ పాఠశాలకు అయితే పంపించాలని అయితే వీరు తెలియజేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.